నమస్తే తెలంగాణ ప్రజలారా, ప్రత్యేకంగా తెలంగాణ నిరుద్యోగులారా, నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతూ నిరుద్యోగం ఊబిలోనే నిత్యం ఒక రోదన, ఒక బాధని వెళ్ళగక్కుతున్న నిజంగా తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులారా, ఇగో మనం రోజు కథనాల వారీగా మనం చేస్తున్న వీడియోస్కి రెస్పాన్స్గా ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది. గ్రూప్స్ అభ్యర్థులపై టెస్ట్ ఫీజుల భారం. ఇలా కేవలం టెస్ట్ ఫీజులు అని పెట్టిర్రు, టెస్ట్ ఫీజెస్ అని పెట్టిరు. కానీ ఇది ఒకటే మాత్రం కాదు, వీటికి సంబంధించి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఈ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కూడా ఫీజులు హెవీ ఉంటాయి. ఒకవేళ గ్రూప్ వన్ అనుకుంటే దీనికి 1,00,000 నుండి 1,50,000 దాకా ఉంటాయి. 1,50,000 దాకా ఖర్చు ఉంటుంది. అంతే. మొత్తం కోచింగ్కేనా అంటే కోచింగ్ సెంటర్లు తీసుకోగా దాంట్లో టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ కాగా ఈ రావడం పోవడం హాస్టల్ ఫీజులు, దీంట్లోనే మళ్ళీ హాస్టల్లో ఉండడానికి కూడా ఇబ్బందే. మళ్ళీ హాస్టల్స్, ట్రావెలింగ్ ఛార్జెస్, వీటికి తోడు బుక్స్, ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే ఒక గ్రూప్ వన్కి 1,00,000-1,50,000 అవుతాయి. అదేవిధంగా ఒకవేళ అయితే 2, 3 వీటికి కూడా ఎట్టలేదన్నా సిటీకి వచ్చి చదవాలంటే 1,00,000 రూపాయలు అయితే ఫస్ట్ దానికి ఒక దఫాల నోటిఫికేషన్కి. అంటే గ్రూప్ వన్ మరి 2 సార్లు 3 సార్లు జరిగింది కదా, మరి అట్లా లెక్కేసుకుంటూ పోతుంటే దాన్ని సుమారు 5 నుండి 6 లక్షలు కూడా దాటే ప్రమాదం కూడా ఉంటుంది. ఇగో ఇట్లా ఫీజులు ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తుర్రని మనం వరుసగా చేస్తూనే ఉన్నాం. ఈ ఫీజులు ఎక్కువ వసూలు చేసే దాంట్లో ముమ్మాటికి ఆంధ్ర కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను క్లియర్గా చెప్పిన. ఏమాత్రం భయం పడకుండా, ఎవ్వరికి లొంగకుండా ఎందుకు చేస్తున్నాం అంటే తెలంగాణ సంపదని కొల్లగొడుతుర్రు ఎవరు. తెలంగాణ సంపద, తెలంగాణ నిరుద్యోగుల్ని బానిసలు చేసే కుట్ర, వీళ్ళని బదనాం చేసే కుట్ర మరి ఆంధ్ర కోచింగ్ సెంటర్లు చేస్తున్నాయని మనం బహిరంగంగానే చెప్పినాం. దాంట్లో నేను 25th సెంచరీ చెప్పిన, మరి సిఎస్బి చెప్పిన, అదేవిధంగా లా ఎక్సలెన్స్ చెప్పిన, సివిక్ సెంటర్ చెప్పిన, మరి ఆర్ట్స్ చెప్పిన, షైన్ ఇండియా చెప్పిన. తెలంగాణ లేవా అంటే తెలంగాణ కూడా ఉన్నాయి, నేను లేవనట్లే. కానీ ఫీజుల రేట్లు నిర్ణయించేటోళ్ళు, ఎక్కువ మొత్తంలో కోచింగ్ సెంటర్ నిర్వహించే వాళ్ళు ఆంధ్ర పెట్టుబడిదారి ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్న యజమానులే ఉన్నారు అనేది తేటా తెల్ల. అంటే గ్రూప్ 1 అయినా 2 అయినా 3 అయినా సుమారు ఇక్కడ ఇస్తున్న ప్రకారం అయితే 25,000 దాకా వసూలు చేస్తున్నారు అనేది ఇగో ఇక్కడ ఆల్రెడీ రాసి ఉన్నది. ఇందులో మనకు భారీగా బాధేస్తున్న ప్రైవేట్ శిక్షణ సంస్థలు అని చెప్పేసి ఇచ్చిండు. అభ్యర్థుల నుంచి 25,000 వరకు వసూలు అని చెప్పేసి ఇచ్చిండు. భారంగా మారుతున్న స్టడీ కేంద్రాలు, చాలా భారం అంటే భారమే. పేద విద్యార్థులు మారుమూలల గ్రామం నుండి వస్తే వాళ్ళు భూములు అమ్ముకోవాలి, ఆస్తులు అమ్ముకోవాలి, వాళ్ళు బంగారం అమ్ముకోవాలి. అవసరమైతే వాళ్ళ అమ్మ నాన్న కాయ కష్టం చేస్తే ఆ డబ్బులు 100 రూపాయి కూడగట్టుకొని వాళ్ళు లక్షల కొద్ది ఫీజులు తీసుకొచ్చి ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో, ఆంధ్ర కోచింగ్ సెంటర్లో పెట్టి ఆగమైతే ఉన్న తరుణం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు లేకపోవడంతో అనేది అంశం కూడా చూడవచ్చు. ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు ఎందుకు ఉండవండి, ఎందుకు లేవో చెప్తా. తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తెలంగాణ స్టడీ సర్కిల్ని నిర్వహిస్తున్నది. మరి ఎంత మేరకు బడ్జెట్ పెడుతుంది? వాళ్ళు బడ్జెట్ కేటాయింపులు మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు అన్ని స్టడీ సర్కిల్కి సంబంధించి సుమారు 10 నుండి 12 కోట్లు పెడుతుండే. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఎంత ఇచ్చింది? ఆ లెక్కలు ఏం పుట్టదాఖలు కాలే. దీన్ని కాస్త వీళ్ళు ఒక సుమారు 20 కోట్లు పెట్టుకుంటే సరిపోతుంది. నిరుద్యోగులే కదా, తెలంగాణ కోసం ఫైట్ చేసిన వాళ్ళే కదా, తెలంగాణ అమరవీరుల లక్ష్యమేది కదా, వాళ్ళ ఆశయాలు నెరవేరాలి కదా. ఈ తెలంగాణ మట్టి మీద, ఈ తెలంగాణ గడ్డ మీద మన పోరాటం చేసిన వాళ్ళు, మరి ఆయా కుటుంబాల నుండి అమరులైన బిడ్డలు చాలామంది ఉన్నారు. మరి ఆ నెక్స్ట్ జనరేషన్ కన్నా
వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అన్నలో తమ్ములో అక్కలో చెల్లెలో మరి వాళ్ళకన్నా న్యాయం జరుగుతుంది కదా. ఒక 20 కోట్లు లేకుంటే ఒక 50 కోట్లు పెడితే ఈ స్టడీ సర్కిల్ని విజయవంతంగా రన్ చేయొచ్చు. ఇట్లా తెలంగాణ నిరుద్యోగులకి, పేద ప్రజలకి, పేద విద్యార్థులకి నిత్యం గోసడిల్లవలసిన అవసరం ఉండదు. వాళ్ళు రోడ్ల మీద 5 రూపాయల భోజనం తిని, లేదు అని అంటే ఎక్కడ అన్నదాన కార్యక్రమం పెడితే ఆడికి పోయి తిని, కొంతమంది అయితే ఎక్కడైతే దినకర్మలు అయితే ఆడబోయి తింటే కూడా కొట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నిరుద్యోగుల బాధలు తెలంగాణ ప్రభుత్వానికి, టీజీపీఎస్సికి, మేధావులకు అస్సలు పట్టడం లేదు. వాళ్ళు ఎక్కడ తింటుర్రు, ఎక్కడ నిద్రపోతుర్రు, వాళ్ళు ఏ విధంగా బతుకుతుర్రు, వాళ్ళకు నిత్యం నొప్పులు రోగాలు ఏ ఉన్నా కానీ పట్టించుకొని ప్రభుత్వము మరి ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణలో నిరుద్యోగుల యొక్క గోడుని గోసని ఇంకా వెలబుచ్చుకోవద్దు. కోచింగ్ సెంటర్లు కూడా హింస, ఇది మానసిక హింస పెట్టరేగిస్తున్న వాళ్ళు, దానికి పూనుకుంటున్న వాళ్ళు ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్. ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ టూ మచ్ డేంజరస్గా మారినాయి. మీకేమన్నా మానవత్వం ఉంటే ఇప్పుడు ఎగ్జామ్స్ రద్దయినా కానీ పాత ఫీజు కిందనే మీరు కొనసాగించాలి. మళ్ళీ కొత్త ఫీజులు తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా మళ్ళా వేరే ఇది ప్రిలిమ్స్ అని, మెయిన్స్ అని, మళ్ళీ దాని తర్వాతకి ఇంకా వగేరా ఫీజులని ఇట్లా వసూలు చేస్తే మాత్రం తెలంగాణ నిరుద్యోగుల దాటికి మీరు ఉండరు. మీ కూకటి వేలతోటి పునాదుల కారణం మీ కోచింగ్ సెంటర్లను తీసివేస్తారు. అవసరమైతే చెప్పు దెబ్బలు కూడా తినే పరిస్థితి వస్తుంది. తెలంగాణ నిరుద్యోగుల యొక్క ఉసురు పోసుకోవద్దని ప్రత్యేకంగా ఎన్ఎన్ మీడియా కేంద్రం ద్వారా కోరుకుంటున్నాం.